మళ్ళంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు, చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమంది నీ వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్ మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్ మా నాన్నగారు 12 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే పడుకోండి. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏహే ఏదో కాలేజ్ ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మొక్కలో ఏంటారా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ ఫిగర్ పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే నేను వచ్చిందిగా కొత్తగా, పొడుగు చేసుకుని ఒకటి దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా ఏ ఉందరా అసలు, 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహే. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు. అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప? అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా, అదంతా సర్లేవే. ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా మా అమ్మ జడ వేసేటప్పుడు. అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలెత్తుతున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను మాత్రమే చూపుతుంది. ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. F = μ/4π ఇక్కడ μ = 4π దక్షిణ ధ్రువం ఆకర్షణ శక్తిని M1 అని, ఉత్తర ధ్రువం ఆకర్షణ శక్తిని M2 అని అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? బాబోయ్ మా నాన్నగారు అబ్బాయిలు చూడొద్దన్నారు బాబా. అయస్కాంత శక్తిని కొలవడానికి ఉపయోగిస్తాం. See you students. ఇది చందు సీనియర్ ఇంకా 70 సార్లు చూసాడు, నువ్వాడక 40 సార్లు చూసావు. అంటే నువ్వే 30 బాకి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ బట్ వెళ్ళిపో. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం, నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్ తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ తీసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇదిగో స్వప్న, అందరూ నీ ఇంకా 1 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగడ ఇంకా 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? స్వప్న నీకోసం ఎవరో వచ్చారమ్మా. ఏంటి
లోన్ ఇస్తావా? ఎంత ఇస్తావు? Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. చెక్ ఇస్తావా? క్యాష్ ఇస్తావా? పెట్టేమా. ఏమా నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? చిన్నప్పుడు చూసుంటావులే. మీ నాన్నతో కలిసి బాగా తిరిగేవాడిని. ఇదిగోనమ్మా కాకినాడ కాజా నీకోసం తీసుకొచ్చాను. తీసుకోమ్మా. ఒరే మీ ఊళ్ళోనే చదువుతున్నాను జాగ్రత్త. ఎందుకని మంచిదో కన్నేసి ఉంచమన్నాడమ్మా మీ నాన్న. నీకే బంగారంలో ఉన్నా. మీ నాన్నకే కట్నం డబ్బులు మిగిల్చేలా కనబడుతున్నావులే. చిన్నప్పుడు టెన్షన్ అమ్మా. ప్రతి విషయం 4 సార్లు చెప్పేస్తాడు అనుకో. మనం ఇళ్ళకి రావాలి. ఏంటి ఆలోచించిందేంటి? ఓరి నాని బాబు, పాతకాలం దానిలా ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకు అన్నావు. నువ్వు చాలా ఎదిగేవరా, కానీ నాకెప్పుడు చిన్నపిల్లాడివే. నువ్వు తప్ప మాకింకెవరున్నారా? మా ప్రేమకి రూపానివి నువ్వే. నువ్వెప్పుడు బాగుండడమే కావాలి అన్నట్టు గొడవలకి అమ్మాయిలకి దూరంగా ఉండమ్మా. ఏముంది, ఎదవ రోజులు మార్చేస్తారు. నాకు తెలుసు నువ్వు నా బంగారు కొండ. ఒరే, నాకెప్పుడన్నా కష్టం అనిపిస్తే చిన్నప్పుడు నేను పాలు కాసిస్తున్నప్పుడు ముద్దు ముద్దుగా ఏలేలి పాలు ఉల్కమ్మా అనేవాడు, గుర్తుందా? అది తలుచుకుంటూ ఎంత నవ్వుకుంటానో. సరే, బాగా చదువుకోమా, ఉంటానే. ఎళి ఎళి పాలు ఓలికమ్మా. లక్కీ ఫెలో. రోజులంటే బాబు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు చదువు, ఎంసెటో. ఓ సుఖం లేదు, శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికి ఏమో బోర్డే అందదు. ఓ ఎగిరేది మరి చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రతం ముందు ప్రిన్సెస్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింది రా బాబు. సార్ 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 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిట్ డౌన్. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. గుడ్. Keep it up. I always meet a right person like you. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికి వచ్చాను. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా. ఊపించాలే, పెట్టే. ఆహా
కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు గానీ రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక వచ్చింది కానీ. పని చూసుకే. స్టాప్ స్టాప్ స్టాప్. అరే మమ్మ నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో క్వాలిటీస్. నాన్నగారు చెప్పారు బుగ్గు మేసట్లున్నాడు ఎంత పనికి మాలిన విధమైనా పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటి వానే చూసుకుంటాను. రే రేపంతా లైన్ వేసుకోవచ్చు, నన్ను తీసుకుపోరా. ఎవరు అదా? దాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు వేసుకోరా. ఇప్పుడు ఆగాగు, నువ్వు చెప్పే. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. నో స్పీడ్ బ్రేకర్స్. చూడరా 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింగ్ ఎంచేస్తాను. నాకు లావు ఉన్నోడు కావాలి, హే తక్కువ ఉన్నోడు కావాలి. నాకు స్పెట్స్ ఉండేవాడు కావాలి. నాకు చెవు పోగున్నవాడు కావాలి. నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు నాకు హెయిర్ స్టైల్ వచ్చి కాదు 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 డ్రెస్సింగ్ వచ్చి ఏమో నన్ను చెప్పలేనే. ఎందుకు చెప్పలేవు? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా. Yes.